హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫోరెక్స్ ఎనీ మార్కెట్లో అయినా నేను చెప్పబోయే ఈ 2 ఇండికేటర్స్ చాలా బాగా పనిచేస్తాయి. సో మీరు మార్కెట్లో ఈ 2 ఇండికేటర్స్ని యూజ్ చేసి మార్కెట్లో మనం ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి ఇండికేటర్స్ చెప్తాయి. అదేవిధంగా మార్కెట్ని ఎప్పుడు అవాయిడ్ చేయాలి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ చూడండి. మన ఛానల్లో స్టాక్ మార్కెట్కి సంబంధించి అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇండియన్ మార్కెట్, ఫారెక్స్ మార్కెట్, క్రిప్టో అవన్నీ మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో లేట్ అవ్వకుండా స్టార్ట్ చేసేద్దాం. సో 2 ఇండికేటర్స్ అని చెప్పాను కదా, ఆ 2 ఇండికేటర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఒకటి ఈఎంఏ, మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్. సెకండ్ వన్ వచ్చేసి వీవ్యాప్, వి వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. ఇది ఓకే. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఈఎంఏ ఉంది కదా, 8 పెట్టుకుంటున్నాను. ఓకే, 8 ఈఎంఏ వచ్చేసి 8 పెట్టుకుంటున్నాను. కొంచెం థిక్ లైన్ పెట్టుకుంటున్నాను, సేమ్ కలర్ అట్ ద సేమ్ టైం. ఓకే, అదేవిధంగా వీవ్యాప్, ఇక్కడ వీవ్యాప్ వచ్చేసి మనకు వీవ్యాప్ ఒకటి ఉంచాలి. అప్పర్ బ్యాండ్, లోవర్ బ్యాండ్ మనకు అవసరం లేదు. ఈ దాన్ని నేను కలర్ చేంజ్ చేస్తున్నాను, రెడ్కి మారుస్తున్నాను, కొంచెం థిక్ పెట్టుకుంటున్నాను. ఓకే గాయస్, ఇది సెటప్. ఫస్ట్ ఏం చేయాలంటే మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఎనీ కైండ్ ఆఫ్ మార్కెట్ ఆర్ ఇండియన్ మార్కెట్, ఫోరెక్స్ మార్కెట్స్, ఎనీ మార్కెట్, క్రిప్టో మార్కెట్, ఏ మార్కెట్ అయినా ఫస్ట్ థింగ్ మార్కెట్ షుడ్ అబోవ్ వీవ్యాప్ ఉండాలి. వీవ్యాప్ అబోవ్ మార్కెట్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ బై ట్రేడ్ ప్లాన్ చేయాలి. ఎప్పుడు అబోవ్ 8 ఈఎంఏ. ఓకే, అబోవ్ 8 ఈఎంఏ అబోవ్ ఉన్నప్పుడు మనం ట్రేడ్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు. ఇక్కడ క్రాస్ అయింది, అబోవ్ ఈఎంఏ ఉంది, క్యాండిల్స్ అబోవ్ 8 ఈఎంఏ, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 8 పైన ఉంది. సో ఈ లైన్ కూడా బ్రేక్ అయిపోయింది. ఇక్కడ మనం ఈజీగా ట్రేడ్ తీసుకోవచ్చు. ఎప్పటి వరకు తీసుకోవచ్చు? మనం ఆ 8 ఈఎంఏ బ్రోక్ అయ్యేంత వరకు ఆ ట్రేడ్లో ఉండొచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ 8 ఈఎంఏ నెక్స్ట్ డే ఓపెన్ అయింది అనుకుంటే ఇక్కడ అబోవ్ వీవ్యాప్ ఉంది, 8 ఈఎంఏ అబోవ్ ఉంది. ఈ ట్రేడ్లో కూడా ఉండొచ్చు. ఇక్కడ మనం స్కాల్పింగ్ కూడా చేసుకోవచ్చు, మన కంఫర్ట్. ఇక్కడ వీవ్యాప్ అబోవ్ ఉంది, 8 ఈఎంఏ క్యాండిల్, ప్రతి క్యాండిల్ 8 ఈఎంఏ అబోవ్ క్లోజ్ అవుతున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఓకేనా? సెల్ ట్రేడ్స్ కూడా సేమ్ అదే విధంగా. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, 8 ఈఎంఏ అబోవ్ ఉంది, వీవ్యాప్ అబోవ్ ఉంది మార్కెట్. ఫస్ట్ థింగ్ ఫస్ట్ వీవ్యాప్ అబోవ్ ఉండాలి మార్కెట్. సెకండ్ వన్ వచ్చేసి 8 ఈఎంఏ అబోవ్ క్యాండిల్స్ ట్రేడ్ అవుతూ ఉండాలి. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ అగైన్ మళ్ళీ మనం ఇక్కడ ఈ క్యాండిల్ వచ్చేసిందా, ఇది మనం ఎగ్జిట్ అయిపోతాం. ట్రేడ్ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో, క్రాస్ అయిన తర్వాత ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్. మనం ఈ క్యాండిల్ బిలో స్టాప్ లాస్ పెట్టేసి ఈ ట్రేడ్లో ఉంటాం. ఎప్పటి వరకు? మనం ఈ 8 ఈఎంఏ బ్రోక్ అయ్యేంత వరకు ఇక్కడ వరకు ఉంటాం. లేదు నేను టేక్ ప్రాఫిట్. ఇంకొకటి మీరు చిన్న లాజిక్ చెప్పనా. ఇక్కడ మీరు ప్రైస్ యాక్షన్ చూడండి. లాజిక్గా ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్ చేసింది, సెకండ్ క్యాండిల్ హై బ్రేక్ అయిపోయింది. అంటే లోని టచ్ చేయలేదు, ఒక్క లో కూడా ఏర్పడలేదు. ఈ హై బ్రేక్ అయిపోయింది, ఈ హై బ్రేక్ అయిపోయింది, ఈ హై బ్రేక్ అయింది. బట్ ఈ హై క్యాండిల్ బ్రేక్ అవ్వలేదు. ఈ హైని తీసుకుంది, బట్ ఈ ప్రాయర్ బార్ అంటే హైయెస్ట్ హై క్యాండిల్ లో బ్రేక్ అయిపోయింది. ఇక్కడ హైయెస్ట్ హై క్యాండిల్ లో బ్రేక్ అయిపోయింది. ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ హైయెస్ట్ హై క్యాండిల్ ఉంది కదా, ఈ లో బ్రేక్ అయిపోయింది. సో నువ్వు ఎంట్రీ అవ్వచ్చు. ఇస్ ద ప్రైస్ యాక్షన్. నువ్వు అబ్జర్వ్ ఈచ్ క్యాండిల్, నువ్వు ఏం అబ్జర్వ్ చేస్తున్నావు అలాంటిది. ఇలాంటి సినారియోలో మనం అవాయిడ్ చేయొచ్చు ట్రేడ్. ఎందుకంటే ఒకటి అప్ డౌన్ అవుతుంది కదా, అలాంటి సిచ్యువేషన్లో మనం అవాయిడ్ చేయాలి. కంప్లీట్గా మనం ఒక ట్రెండ్ హైయర్ హైయర్ లోస్ ఏర్పడుతున్నప్పుడు బెటర్ ప్రాబబిలిటీ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈఎంఏ అబోవ్ ఉంది. ఓకే,
ప్రైస్ యాక్షన్ విత్ ప్రైస్ యాక్షన్ కంబైన్ చేస్తూ ఈ ప్రీవియస్గా ఎక్కడైతే ట్రేడ్ అయిందో ఆ హైన ట్రేడ్ అవుతుంది మనకు మార్కెట్. ఓకే, ఇక్కడ ఈ క్యాండిల్ చూసుకొని మనం ట్రేడ్ ఎంట్రీ అవుతాం. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అనుకుందాం. కన్ఫర్మేషన్ కోసం ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ అది మైండ్లో నుంచి తీసేయండి ఫ్రెండ్స్. రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది కాకుండా ఒక కీ లెవెల్గా చూడండి. మీరు మార్కెట్ ప్రీవియస్గా ఎక్కడైతే స్ట్రగుల్ అయిందో ఆ దాన్ని బ్రేక్ చేసేసి మళ్ళీ రీటెస్ట్ చేసేసి అది ఎక్కడుంది మార్కెట్? అప్పుడు మార్కెట్ VWAP అబోవ్ ఉంది. అట్ ద సేమ్ టైం 80MA బ్రోక్ అయిపోయింది. ఇక్కడ ఈ క్యాండిల్ చూసి మనం ఈ క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టేసి ఇక్కడ ఎంట్రీ అయినా మనం ఇది అంత మూవ్ను క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, అట్లాగా VWAP బిలో ఉంది, ఇక్కడ VWAP బిలో ఉంది. ఓకే, మనకు 80MA ఈ రేంజ్ బౌండ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఎప్పుడైతే ఈ రేంజ్ బౌండ్ని బ్రేక్ అయిపోయిందో కీ లెవెల్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, నువ్వు ఏదైతే ట్రేడ్ చేయాలనుకున్నావో అది ఎక్కడ ట్రేడ్ అవుతుంది. ఓకే, ఇట్లా రేంజ్ గీసుకుంటావు. గీసుకున్న తర్వాత ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇందులో హైయెస్ట్ హై క్యాండిల్ ఏది ఉంది, ఇది బ్రేక్ అయిన తర్వాత హైయెస్ట్ హై క్యాండిల్ ఏది ఉంది ఇక్కడ, ఇదిగోండి ఈ క్యాండిల్ ఉంది. ఈ లో బ్రేక్ అయిపోయింది, స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయిపోయింది. సో ఇక్కడ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలని నీ డౌట్. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఫిబనాచి టూల్ గన్ బాక్స్ ఉంది కదా, ఇది తీసుకొని ఈ క్యాండిల్ 50% మార్క్ చేసుకో. ఈ క్యాండిల్ ఒకవేళ కనుక ఎగ్జాక్ట్ ఇక్కడ ఎంట్రీ అవుతావు, స్టాప్ లాస్ ఈ క్యాండిల్ హాఫ్లో పెట్టేస్తావు. సో ఇప్పుడు ఇదే కాకుండా బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం మనము. ఇండెక్స్ ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఇదిగోండి, ఇది నిఫ్టీ 5 minute చార్ట్ పెట్టాను, 15 minute చార్ట్ పెట్టాను. 5 minute ఏదైనా మీకు ఏ దాంట్లో కంఫర్ట్ ఉంటే అది పెట్టుకోవాలి. మనం ఎప్పటి వరకు ఈ EMA క్రాస్ అయ్యేంత వరకు, EMA బ్రోక్ అయ్యేంత వరకు మనం ఈజీగా క్యాండిల్ బై క్యాండిల్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇదిగోండి ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఒక లో ఫామ్ చేసేసింది. మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆ హైని బ్రేక్ చేసింది, ట్రేడ్ తీసుకుంటాం. ఎప్పటి వరకు? మళ్ళీ EMA బ్రేక్ అయ్యేంత వరకు మనం ఫస్ట్ గాయస్ ఎప్పుడైతే ప్రయబార్ హైయెస్ట్ హై లో బ్రేక్ చేసిందో మనం ఆ ట్రేడ్లో నుంచి ఎగ్జిట్ అయిపోతాం. మీరు ఆ మార్కెట్ కంప్లీట్గా ఎలాంటప్పుడు అవాయిడ్ చేయాలి అన్నాను, ఇట్లా VWAP అబోవ్ డౌన్ అప్ డౌన్ ఇట్లా కన్సాలిడేషన్ అవుతున్నప్పుడు అలాంటి టైంలో మనం ట్రేడ్ అవాయిడ్ చేయాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం అవాయిడ్ చేయాలి. ప్రీవియస్గా ఎక్కడైతే సపోర్ట్ రెసిస్టెన్స్గా ఒక కీ లెవెల్గా ఫామ్ అయిందో ఆ లెవెల్ని బ్రేక్ చేసింది. ప్రైస్ ఎక్కడుంది? అబోవ్ VWAP ఉంది. మూవింగ్ యావరేజ్ అబోవ్ క్యాండిల్స్ ట్రేడ్ అవుతున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఈజీగా ట్రేడ్స్ తీసుకోవచ్చు. సో ఇలాంటి టైంలో అవాయిడ్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఎప్పుడైతే VWAP బ్రోక్ అయిపోయిందో నెక్స్ట్ డే ఓపెన్ అయింది. ఎక్కడ ఓపెన్ అయింది? ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ VWAP ఉంది, అబోవ్ 80MA ఉంది మార్కెట్. సో ఈజీగా అప్ ట్రెండ్ తీసుకోవచ్చు, మనం మార్కెట్ ఈజీగా తీసుకోవచ్చు. సో ఇలా ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు డెమో లాగా అబ్జర్వ్ చేయండి, ఒక 1 or 2 days మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక ఐడియాకి వస్తారు మీరు. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇదే. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.